వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఆదుకున్న చేతులకే ఆపదొచ్చింది. బ్లాక్ ఫంగస్ వ్యాధితో కన్ను కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఎంపీటీసీ మాజీ సభ్యురాలు తునికి ఉపేంద్ర. ఒకప్పుడు తెల్లారితే చాలు ఆ ఇంటి తలుపులు ఎప్పుడు తెరుస్తారోనని ఎదురుచూసి తమ కష్టాన్ని చెప్తే విని కాదనకుండా సాయం చేస్తారని జనం ఆశించేవారు. కానీ అలాంటి ఆపన్న హస్తానికే ఆపదొచ్చింది. బ్లాక్ ఫంగస్తో ఒక కన్ను కోల్పోయారు. అలాగే ఉంటే మరో కన్ను పోయే ప్రమాదం ఉంది. వైద్యం చేయించేందుకు చిల్లిగవ్వలేదు. దీంతో అచేతనంగా ఇంటి పట్టునే ఉంటూ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన తునికి ఉపేంద్ర 2014లో ఎంపీటీసీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి గ్రామ సమస్యలే తనవిగా భావించి సుమారు 200 మంది పేదలకు పింఛన్ మంజూరు చేయించారు. పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్లు అభివృద్ధి కోసం నాటి మండల అధికారులతో ఒప్పించి లక్షలతో అభివృద్ధి చేశారు. అనేక మందికి సీఎం సహాయ నిధిని ఇప్పించి చికిత్స చేయించారు. ఇప్పుడు ఆమె సాటి మనిషి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. 2023 డిసెంబర్లో ఆమెకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకడంతో అనారోగ్యం బారిన పడ్డారు. వ్యాధి గుర్తించడం ఆలస్యం కావడంతో ఒక కన్ను చూపును కోల్పోయారు. ఇప్పటికే వైద్యం కోసం 8 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. ఈ వ్యాధికి 6 నెలల వరకు చికిత్స చేయాలని, లేకుంటే త్వరలో ఆ ప్రభావం మరో కంటిపై పడి పూర్తిగా కంటి చూపు కోల్పోతుందని, మెదడుపైకి వ్యాప్తి చెందితే ప్రాణాలు పోతాయని వైద్యులు తెలిపారన్నారు. ఈ చికిత్స కోసం 15 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ నెల 7వ తేదీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో 2 కళ్ళ పొరలకు తాత్కాలికంగా ఆపరేషన్ చేయనున్నారని తెలిపారు. గతంలో తమకు 3 ఎకరాల 15 గుంటల భూమి ఉండగా ఎన్నికల సమయంలో 2 ఎకరాలు తమ కూతురు వివాహం కోసం ఎకరం భూమిని అమ్మారు. ఇటీవల వైద్యం కోసం తెచ్చిన అప్పులకు ఉన్న భూమి సరిపోదన్నారు. ఇక తమకు అప్పులు ఇచ్చేవారు లేరని, వైద్యం ఖర్చులకు డబ్బులు లేక ఇంటి వద్దే ఉంటున్నామని దీనంగా చెప్పారు. దాతలు సహకరిస్తే వైద్యం చేయించుకుంటే వ్యాధి పూర్తిగా నయమై తన భార్య ఒక్క కంటితోనే బతుకుతుందని భర్త శ్రీనివాస్ తెలిపారు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 8008771086, 8008771086 నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. మీకు తోచిన సహాయం చేయగలరని మనవి. వీడియోని లైక్ చేయండి. చాలా ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఎవరో ఒకరు సాయం చేసిన వాళ్ళమైతాం, ఎవరో ఒకరు సాయం చేస్తారు. కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.